అది సమస్య అంటే మాది భూమి సమస్య. మరి ఇంకా అధికారులకి మా మీద దయ కలగలేదనుకుంటా. మరి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు, కానీ ఎటువంటి మాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. అది భూమి గురించి నేను తిరుగుతున్నాను. మరి 5 ఎకరాల 28 సెంట్లు భూమి. మరి అధికారులకి నేను అర్జీలు ఎన్నో పెట్టున్నాను. చంద్రబాబు అన్నకి కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, మరి ఎలకపూడి సచివాలయం, మరి నులకపేట ఎంఆర్ఓ గారికి, వీళ్ళందరికీ నేను అర్జీలు పెట్టుకున్నానండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమి. అది మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి. మా ఇంట్లో ఇద్దరికి వచ్చిందండి. మరి ఆ భూమిని మేము ఒక్క సెంటు కూడా మేము అమ్మింది లేదు. మా తల్లిదండ్రులు కానీ, మేము కానీ, మా బిడ్డలు కానీ అమ్మింది లేదు. అది కబ్జా చేశారు. అది ఎట్లా జరిగిందంటే ఒక రౌడీజంగా, ఒక గోండాయిజంగా జరిగిందండి. అది మేము క్రిస్టియన్స్ అండి, మేము మాదిగోళ్ళం. అయితే ఆ భూమి మరి మనయ్య ఒకడున్నాడు, 19 లోపే ఉంటాడు వయసాడు. ఈ భూమికి అడ్డం వస్తాడు వాడు ఉంటే అని చెప్పి వాడిని చంపేశారు. వాడిని చంపేశాక మా అమ్మ ఆ ఆలోచనతో, ఆ దిగులతో ఒక 2 నెలలు ఇక్కడ లేదు. మమ్మల్ని తీసుకొని బాపట్ల వెళ్ళిపోయిందండి. బాపట్ల వెళ్ళి అక్కడ ఒక 2 నెలలు ఉండి వచ్చాం. అక్కడ మా పెద్దక్కయ్య గారు ఉంటే ఆమె దగ్గర 2 నెలలు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. మేము తాడేపల్లి సీతానగరం. మేము వచ్చేవరకు ఆ భూమిని కబ్జా చేసి ఆక్రమించుకొని ప్యాట్లు వేసుకొని అమ్మేసుకున్నారు కబ్జాదారులు. బాలసాని రాజరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం, ఆ 2 కుటుంబాలు కలిసి కుమ్మక్కయ్యి మా పొలం ఎక్కడెక్కడ ఉందని ఎంక్వైరీలు చేసి ఆరాలు తీసి అధికారుల కాడికి వెళ్ళి, ఎంఆర్ఓ కాడికి వెళ్ళి, ఎంఆర్ఓకి లంచం కట్టి ఆ భూమిని వాళ్ళ సోదరంలో తీసుకెళ్ళిపోయారు. మా సోదరంలో లేకుండా చేశారు దాన్ని. రికార్డుల్లో, అడంగల్లో మా పేర్లే ఉన్నాయి. ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కిచ్చారు ఎంఆర్ఓ వాళ్ళు. వాళ్ళ కాడ లంచం తినేసి ఆ పని చేశారు. పాస్బుక్ కూడా మాకు ఇవ్వకుండా కబ్జాదారులకు ఇచ్చారు. అలా ఎలా ఇస్తారు మాకు అర్థం కావట్లేదు. అలా ఎలా ఇస్తారు? ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు మా భూమిని అమ్మేసుకున్నారు. మేము ఏ అధికారి కాడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగట్లా. ఇది ఎంఆర్ఓలు చేసిన పని కాబట్టి ఎంఆర్ఓలు అమ్మేసుకున్నారు మా భూమిని. ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్య, సర్వే గారు, మున్సిపాలిటీ కమిషనరు, జాయింట్ కలెక్టర్ గుంటూరు, వీళ్ళు చేసిన పని అది. మా భూమిని మాకు లేకుండా చేశారు. వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళ చుట్టూ మేము తిరగటం సరిపోయింది. 2003 కాంచి నేను తిరుగుతున్నా. ఇది 2025. 2003 కాంచి నేను తిరగటం. ప్రతి అధికారి కాడికి నేను వెళ్ళున్నా, ప్రతి ఆఫీస్ కాడికి నేను వెళ్ళున్నా. గుంటూరు, తెనాలి అన్ని ఆఫీసులు నేను తిరిగా. మంగళగిరి భూములకు సంబంధించింది ఆఫీసు, ఆ ఆఫీస్కి కూడా వెళ్ళా. అక్కడ పట్టించుకోవాలా. గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో పట్టించుకోవాలా. గుంటూరు రికార్డ్ ఆఫీస్లో పట్టించుకోవాలి. గుంటూరులో ఆర్డ్ ఆఫీస్లో పట్టించుకోవాలి. గుంటూరులో ఎస్పీ దగ్గర పట్టించుకోవాలి. తెనాలి కూడా వెళ్ళి ఉన్నాం. సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మరి అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా పట్టించుకోవాలి మమ్మల్ని. మరి మంగళగిరిలో డిఎస్పీ కానీ మరి వీళ్ళ కాడక మేము తిరుగున్నాం. ఎటువంటి పరిష్కారం, న్యాయం మాకు జరగట్ల. వీళ్ళంతా కొమ్మక్కైపోయి, అధికారులు కబ్జాదారులతో కొమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. మరి ఇది 4 ఎంఆర్ఓ వాళ్ళ చేతులు మారినాయి. 4 ఎంఆర్ఓ వాళ్ళు చేతులు మారినాయి. ఏ ఎంఆర్ఓ వస్తే ఆ ఎంఆర్ఓ కబ్జాదారులతో కొమ్మక్కైపోతున్నాడు. మేము పెట్టే అర్జీలకి సమాధానం రావట్లే. మాకు మమ్మల్ని పిలిపిస్తున్నారు, ఎక్కడుందో భూమి చూపించమంటున్నారు. మేము 4 కుటుంబాలు మన
ఒక 10 మంది, ఒక 12 మంది కలిసి వెళ్తున్నాం. మరి ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక 10 మంది, 12 మంది, 9 మంది, 8 మంది అట్ట వస్తున్నారు. ఒక్కసారి కాదు 10 సార్లు జరిగింది ఎంక్వైరీ. సర్వే చేశారు, ఎంక్వైరీ చేశారు. మరి వాళ్ళు రికార్డులు తీసుకొచ్చారు, అడంగలు తీసుకొచ్చారు. రికార్డుల్లో అడంగల్లో మా పేర్లు చదివారు. సార్ మాదే సార్, ఈ పేర్లు మాయే, ఈ భూమి మాదే సార్ అని చెప్పాం. ఎక్కడెక్కడ ఉందో చూపించమంటే 4 దిక్కులు చూపించాం మేము. సీతానగరం గోరా కాలనీ, సెటిల్మెంటు స్కూల్ దగ్గర, మహానాడు 13వ రోడ్లో, మహానాడు 1వ రోడ్లో 4 సాట్ల. 4 సాట్లు కూడా మహానాడు 13వ రోడ్లో 1 ఎకరం 73 సెంట్లు భూమి. మళ్ళీ మహానాడు 1వ రోడ్లో 2 ఎకరాల 54 సెంట్లు. సెటిల్మెంట్ స్కూల్ దగ్గర 81 సెంటు. సీతానగరం గోరా కాలనీ 20 సెంట్లు. 2 సెంట్లు విడివిడిగా, 10 సెంట్లు విడివిడిగా 15 సెంట్లు, 20 సెంట్లు. 4 దిక్కలు వచ్చింది. 4 దిక్కలు కూడా మేము చూపించాం. అధికారులు వచ్చినప్పుడు, సర్వేకి కొలతకు వచ్చినప్పుడు కబ్జాదారులు ఎగబడిపోయి వాళ్ళని బెదిరించి భయపెట్టేవాళ్ళు. వాళ్ళు పారిపోయేవాళ్ళు. అధికారులు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు కానీ, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కానీ సర్వేకి వస్తే వాళ్ళు పారిపోయేవాళ్ళు. వాళ్ళకి భయపడిపోయి. మరి మాకు న్యాయం జరగల, పట్టించుకోవట్లా. ఎన్నిసార్లు పోయినా కూడా ఇదిగో అదిగో, ఇదిగో అదిగో, మేము చూస్తాం చేస్తాం అని చెప్పి మాకు సాకులు చెప్తున్నారు. కొన్ని రోజులు ఏం చేశారు, రికార్డు లేదు పోయింది, రికార్డు లేదు చేతులు పట్టింది, ఇట్లా సాకులు చెప్పారు ఎంఆర్ఓ వాళ్ళు. ఒక ఎంఆర్ఓ కుర్చీ కూడా ఎత్తాడు నన్ను కొడతాకి. అప్పుడు సీసీ కెమెరాలు లేవు, ఎంఆర్ ఆఫీసులో సీసీ కెమెరాలు లేవు, ఇప్పుడు ఉన్నాయి. కుర్చీ కూడా ఎత్తాడు నా మెనకి. నీకు భూమి ఎవడిచ్చాడు, వాడిని తీసుకొని రా అని నన్ను ఇబ్బంది పెట్టాడు. సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకేం తెలుసు సార్, నేను ఎక్కడ తెమ్మంటా సార్ వాళ్ళని అంటే, మరి ఎక్కడ తెస్తావో మాకెందుకు, తీసుకురావాడిని అని మాట్లాడాడు. అది ఇందిరాగాంధీ టైంలో, బ్రిటిష్ వాళ్ళ టైంలో పంచారు ఆ భూముల్ని. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆమె పంచింది బీదవాళ్ళకి లేని వాళ్ళకి అని చెప్పి 2 ఎకరాల 54 సెంట్లు భూమి, 10 సెంట్లు ఇళ్ళ స్థలం ఇచ్చారు. ఎంత వివరంగా ఎందుకు చెబుతానండి నేను, నాకు చదువు లేదు, కొంతమందికి అర్థం కావట్లేదంట, అందుకని అంత వివరంగా నేను చెప్పాల్సి వస్తుంది. నాకు చదువు లేదు, నాకు పెద్దవాళ్ళు కూడా లేరు చెప్పేదానికి. ఎక్కడెక్కడ భూమి ఉందో కూడా నాకే తెలుసు. మా ఇంట్లో అన్ని సార్లు కూడా సర్వేకి వచ్చినప్పుడు, ఎంక్వైరీకి వచ్చినప్పుడు నేను చూపించా. మా అమ్మగారు ఉన్నప్పుడు కూడా ఆ భూమి నాకే చూపించింది. మా అక్కాయిలు కానీ మా తమ్ముళ్ళు కానీ పట్టించుకోవాలా. నేనే మా అమ్మప్పుడు తిరిగేదాన్ని. మా అమ్మమ్మ తీసుకెళ్ళి నన్ను అన్నీ చూపించేది. అమ్మ ఇది మన భూమి, ఇది మన భూమి, ఇది మా స్థలం, ఇవన్నీ నాకు చూపించింది. ఆ భూమి అంతా కూడా నాకే తెలుసు. మరి మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ ఆ భూమి జోలికి వెళ్ళా, ఏడకపోయిద్దిలే ఉంటుందని చెప్పి అనుకొని ఆ భూమిని అలా వదిలేసింది. ఏం పట్టించుకోవట్లేదని ఈ కబ్జాదారులు ఇదే సందు వాళ్ళకి దొరికింది. ఏమండి వీడియో మాట్లాడుతానండి ఫోన్లో. అయితే ఇలాగా జరిగింది. అది జరిగాక మా అమ్మను కూడా భయపెట్టారు. భయపెట్టి ఈ పిల్లలను చంపేస్తా, ఇన్ని చంపేస్తాను, ఆ భూములు కాడికి వస్తే అని చెప్పి భయపెట్టేశారు. భయపెడితే ఆమె బయట వెళ్ళి ఆడ చెప్పుకోలేకపోయింది. చెప్పుకోక వాళ్ళ కాడికి వాళ్ళ బంధువుల కాడికి తిరుగుతుంది. అయ్యా నా భూమి నాకు ఇప్పించండి, మరి మీరు పెద్దలు కాదు ఇక్కడ, నా బిడ్డలకి న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి మా అమ్మగారు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, వాళ్ళ ఇళ్ళ చుట్టూ, ఆ ఊర్లో పెద్ద మనుషుల కాడికి తిరిగి తింటే వాళ్ళు కూడా
మారుతామా, మేము పిలిపిస్తాం, మేము మాట్లాడతాం, నీ భూమి అడగపోదులే ఇప్పిస్తాం అని చెప్పి సాకులు చెప్పారు ఆమెకి. సాకులు చెప్పి సంవత్సరాలు గడిపేశారు. ఎటువంటి న్యాయం ఆమెకు జరగల, పరిష్కారం కాల. తర్వాత ఆ భూమి కోసం వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి పాసి పనులు చేసి, అయ్యా నా భూమి నాకు ఇవ్వండి, నా బిడ్డలు అన్యాయం అయిపోయారు అని చెప్పి అంటే, మారతా మాకెందుకు నీ భూమి, ఎదరాలు సొమ్ము మాకెందుకు, ఇస్తాం పో, రేపురా మాపురా అని చెప్పి అలాగా తిప్పించారు. ఒక 10 సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళలో పాచి పని చేయించుకున్నారు ఆమె చేత. ఆ పెద్ద ఆమె అంటులు తోపించుకోవటం, ఇల్లు కడిగించుకోవటం, బట్టలు ఉతికించుకోవటం, వాకిలి జమ్మతం, ఇల్లు అన్నీ చేపించారు. వాళ్ళు బరిగొట్టి కాడ కసి ఎత్తటం, పేడ ఎత్తటం ఇవన్నీ చేపించారు. కొంచెం వయసు మిల్లాక మేము చేయటం మొదలుపెట్టాం. మా అక్కయ్య గారు, నేను ఇట్లా మేము చేస్తున్నాం. మా తర్వాత మా పిల్లలు కూడా చేశారు. ఇలాగ వాళ్ళ ఇళ్ళల్లో మేము ఊడుకుని చేసాం. మాకు ఎటువంటి జీతాలు బత్తాలు ఏమి లేవు. ఏదో వాళ్ళు సద్దానం మిగిలితే, సర్దుకూరలు మిగిలితే అవి పెట్టేవాడు మాకు, అంతే. మాకు ఎటువంటి జీతాలు లేవు. మాకు గీతాలు ఏమీ లేవు మాకు. మా భూమి కోసం మేము అట్లా చేసాం, ఇస్తారని ఆశతో. ఎందుకంటే మా అమ్మని బెదిరించి ఆమెని ఇంట్లో జొరబడి, ఆమె లేని టైంలో టంగిపెట్లు, చెక్కపెట్లు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి ఇంట్లో జొరబడి ఆ భూమికి సంబంధించిన కాగితాలు పట్టుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయాక ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది, చేయలేకపోయింది. ఆమెను ఎక్కడ కనపడితే అక్కడ నీ చంపేస్తాను, పొడి చేస్తాను, మా ఇళ్ళ కాడికి వస్తే అది ఇది అని చెప్పి భయపెట్టేశారు. తర్వాత కొడుకు చనిపోయినాడు కదా, మరి మిగతా పిల్లలకు కూడా ఏమైనా అయిద్దామని చెప్పి ఆమె భయపడి బయట ఎక్కడికి వెళ్ళి చెప్పుకోలేకపోయింది. అప్పుడు తాడేపల్లిలో మున్సిపు గారు అని ఉన్నారు. మున్సిపు గారు కర్ణాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాడికి వెళ్ళింది. వాళ్ళ కాడికి వెళ్ళి, అయ్యా నా భూమిని ఇట్ట వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఆ ఇంట్లో కాగితాలు ఎత్తుకెళ్ళిపోయారయ్యా, దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కాడికి తిరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఏమి లేవు అని చెప్పుకొచ్చారు. తర్వాత అవన్నీ ఏం చేశారు, ఎంఆర్ ఆఫీసులో అప్పు చెప్పేశారు. ఆ రికార్డులు మొత్తం మున్సిపులు కర్ణాలు అన్నాం కదా అప్పుడు. వాళ్ళు ఏం చేశారు, రికార్డులు మొత్తం ఎంఆర్ ఆఫీసులో అప్పు చెప్పేశారు. ఇంక ఎటువంటి న్యాయం పరిష్కారం మాకు జరగల. కొన్నాళ్ళు బైపాసు ఎంఆర్ రెడ్డి గారని ఆయన కాడికి తిరిగాం. ఒక 5 సంవత్సరాలు తిరిగాం. ఆయన కూడా, అమ్మా మీకే న్యాయంగా ఉందో ధర్మంగా ఉంది, మీ భూమి వాళ్ళు నూకేశారు అన్యాయం అని మాట్లాడాడు. సరే ఆయన మాకు న్యాయం చేస్తాడని చెప్పి మేము వెళ్తే, ఆయన కూడా అక్కడ వాళ్ళు, మేము నిన్ను గెలిపించాము, వాళ్ళు ఒక ఇంటోళ్ళు ఇక్కడ, వాళ్ళకి మీరు చెప్పేదేంటి, మేమే మాట్లాడతాం, మేమే చూసుకుంటాం, మీ దగ్గర రానిగాక అని చెప్పేసి ఆ సార్తో చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, అమ్మ నా దగ్గర రావద్దు, మీరు 5 సంవత్సరాలు తిరిగాక మా దగ్గర రావద్దు, వాళ్ళే పరిష్కారం చేస్తున్నారు, వాళ్ళే మీకు సెటిల్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. చాలా రోజుల దాకా మమ్మల్ని పిలవలేదు, మేము వెళ్ళలేదు. తర్వాత ఏమైంది, వాళ్ళు మమ్మల్ని పిలిపించి రోడ్ల మీద పెద్ద మనుషులు ఇళ్ళ కాడ కూర్చోబెట్టి, వాళ్ళు పెద్ద మనుషులు కూర్చొని పెద్ద మనుషులు ఎదురుగా కబ్జాదారుతో కొట్టించారు. కొట్టించి, మీకు భూములు లేవు, ఏమి లేవు, మీకు ఎవడిచ్చాడు ఇక్కడ అని చెప్పి మా మీద రివర్స్ అయ్యి 10 సార్లు అయినాయి. గొడవలు, కొట్లాటలు 10 సార్లు జరిగినాయి. లాస్ట్ 2018 12వ నెల 1వ తారీఖున కూడా జరిగింది పొలం దగ్గర. మీ దగ్గర ఏమో అని చెప్పి ఎస్ఐ నాకు ఫోన్ చేశాడు, వెంకటప్పారావు ఎస్ఐ తాడేపల్లి. ఆ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే 3 కవర్లలో, పెద్ద కవర్లలో ఈ మా కాడ ఉన్న ఆధారాలు మొత్తం దాంట్లో పెట్టుకొని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మా పాన్ కార్డులు, ఓటు కార్డులు, మరి భూమికి సంబంధించిన కాగితాలు, ఇళ్ల స్థలానికి సంబంధించిన కాగితాలు, కోర్టు కాగితాలు, ఇవన్నీ దాంట్లో పెట్టుకొని, కవర్లో పెట్టుకొని, మళ్ళీ అప్పుడు ఒక రికార్డు జిరాక్స్ నాకు ఇచ్చిన్నారు ఎంఆర్ ఆఫీసులో. ఎట్లాగ ఇచ్చారంటే, అది కూడా ఏరే వాళ్ళు చెప్పి ఈ కాగితాలు కొంతమందికి వచ్చినాయి భూములు అని చెప్పి మాకు ఎంఆర్ ఆఫీసులో ఒక లాయర్ ఇచ్చాడు. మాకు
ఇంతమందికి వచ్చిన భూములు వాళ్ళ లిస్టులో మీరు కూడా ఉన్నారు అని చెప్పి మా పేర్లు చదివి అవి ఒక 4 పేపర్లు నాకు ఇచ్చాడు. ఆ రికార్డులు అందరి పేర్లు ఉన్నాయి అక్కడ చేతనారులో. అది కూడా నా దగ్గర ఉండింది. అది కూడా తీసుకొని వెళ్ళాను నేను. అన్ని కాగితాలు దాంట్లో పెట్టుకొని పొలం దగ్గరికి మేము 5 వెళ్ళాం. వాళ్ళు 30 మంది. సముద్రాల చెరుబాబు బంధువులు, చెరుబాబు ఇంట్లో వాళ్ళు మొత్తం. బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు. వీళ్ళందరూ కలిసి చేను దగ్గర చుట్టూ కమ్ముకొని మా మీద దాడి చేశారు. రాళ్ళతో కొట్టి నన్ను కింద పడేసి నా దగ్గర కవర్ లాక్కెళ్ళిపోయారు. సముద్రాల చెరుబాబు కొడుకు లాక్కెళ్ళి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఇచ్చాడు. ఆయన తీసుకొని బండి మీద ఇంటికి ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంటికి ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని ఇంకా ఎక్కువ చేశాడు బెదిరీటు. వాళ్ళ దగ్గర ఆధారాలు దొరికినాయి కదా, అమ్మకి ఎక్కువ చేశారు. ఇంకా ఆ స్థలం ఇళ్ళ స్థలము అన్నదమ్ములిద్దరు పంచుకున్నారు. 10 సెంట్లు, ఒక 10 సెంట్లు అమ్మేశారు. ఒక 10 సెంట్లు 5 సెంట్లు రాసుకున్నారు. దొంగ రిజిస్టర్ చేయించుకున్నారు. అవి కూడా తాడేపల్లిలో రాసేవాళ్ళ కాడికి వెళ్ళి దొంగ రిజిస్టర్ చేయించుకున్నారు. మహానాడు పొలం పేటలేసి 4 ఎకరాల 32 సెంట్లు అమ్మేశారు. మహానాడులో బాలసాని రాజేశ్వరరావు ఆయన కొడుకులు కలిసి అమ్మేశారు ప్యాట్లు వేసుకొని. తర్వాత మళ్ళీ సముద్రాల చెరుబాబు ఆయన వాళ్ళ ఇంట్లో బంధువులకి తలా 5 సెంట్లు 10 సెంట్లు అమ్మేశాడు. 2018 12వ నెల 1వ తారీఖు గొడవ జరిగింది పొలం దగ్గర. 2019 2వ నెల మమ్మల్ని కోర్టుకి పిలిచారు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కోర్టుకి పిలిచారు. మా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి కబ్జాదారులు పిలిపించారు. పలానా రోజు రాండి, కోర్టులో మీది కేసు ఉంది, కేసు వేయాలి మరి అని, మీ భూమి గురించి కోర్టులో వేస్తామని చెప్పి మాకు ఫోన్ చేశారు. ఇదేంటి కోర్టులో అని నాకు అర్థం కాల. ఎందుకంటే మేము కోర్టుకి వేయలేదు, మేము ఏ కలెక్టర్ ఆఫీస్లో చెప్పి నేను చెప్పలేదే మాట అని చెప్పేసి మేము ఆలోచించుకున్నాం. తర్వాత ఆయన ఉన్నాడు, పలానా శనివారం రావాలి మీరు పలానా రోజు అని అంటే నేను అన్నాను, సార్ అది మాది భూమి, మేము వేయలేదంటే మీరు వేయలేదమ్మా ఇప్పుడు వేస్తున్నాము మీరు రండి. సార్ పలానా వాళ్ళు ఆక్రమించారు అంటే వాళ్ళు కూడా వస్తున్నారు మీరు రండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు మేమేం చేసాము, 4 కుటుంబాలు మన మొత్తం 11 మందో 10 మందో వెళ్ళి ఉన్నాం. వెళ్తే వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు, సముద్రాల చెరుబాబు పెద్ద కొడుకు జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతున్నారు. మేము వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళంగానే అక్కడ ఒక ఆయన కింద కలెక్టర్ కింద ఉండే ఆమె కావాలి బయటకు వచ్చి చూసింది. చూసి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారంటే ఉన్నాం సార్ మేడం గారు ఇక్కడ ఉన్నామని చెప్పేసి అన్నా నేను. అంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ కింద ఉన్నాము, ఫోన్ చేసినాము, ఆ మేడం గారు ఇక్కడ ఉన్నాం మేమంటే పైకి రండి అన్నది. పైకి వెళ్ళాం. పైకి వెళ్తే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కలవాలి, ఇక్కడ లైన్లో ఉండండి అని చెప్పాను. సరే మేము లైన్లో నుంచున్నాం. లైన్లో నుంచుంటే మాకంటే ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు. సముద్రాల చెరుబాబు కొడుకు పెద్ద కొడుకు, బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు మాట్లాడుతున్నారు. వీళ్ళు వచ్చి పిలిపించారని మాకు తెలియదు. ఆడికి వెళ్ళాక తెలిసింది మాకు. సరే లోనికి వెళ్ళాం. మా దగ్గర ఏమన్నా మళ్ళీ జిరాసులు ఎత్తుకెళ్ళాం. అన్ని కాగితాలు జిరాసులు ఎత్తుకెళ్ళాం. ఎన్నిసార్లు మేము అర్జీలు పెట్టింది, మాకు ఎక్కడెక్కడ భూమి ఉన్నది ఆ కాగితాలు మొత్తం ఎత్తుకొని వెళ్ళాం. వెళ్తే మీరు శాంతించమేనా అన్నారు. అవును సార్ అన్నాం. ఏంటి సమస్య అన్నాడు. సార్ మాది భూమి సార్, మరి అది కబ్జా అయ్యింది, మేము అమ్మలేదు, ఇక ఆక్రమించిన నీళ్ళే అని ఆయన ఎదురుగా ఉన్నారుగా మాట్లాడుతున్నారుగా. ఆయన ముందే ఆయన మాట్లాడేసి ఆయనకు లంచం కట్టేసి మమ్మల్ని పిలిపించారు. ఆ జాయింట్ కలెక్టర్ గారు ఏం చేశాడు, మేము చెప్పింది ఏమి వినలా. సార్ ఇగో సార్ కాగితాలు చూడండి సార్, మాకెంత భూమి వచ్చింది మా ఇంట్లో, మరి మాకు అన్యాయం జరిగింది సార్, మేము అమ్మలేదు, మా తల్లిదండ్రులు అమ్మలా, మేము అమ్మలా, మా బిడ్డలు అమ్మలేదు అని మేము మాట్లాడాం. సరేనమ్మా తెలుసమ్మా ఎన్ని తెలుసు, కాగితాలు మా దగ్గరకు వచ్చి అన్నాడు. సార్ ఏంటి సార్ అంటే
వెళ్ళి బయట ఉంచాడమ్మా మీరు అని చెప్పేసి బయటకు పంపించేశాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడి ఏమైందంటే, పలానా రోజు మేము కేసేస్తున్నాం, పలానా రోజు రాయండి, వాయిదాకు రాయండి అని కూడా మమ్మల్ని పిలవాల. ఇంకంతే, బయటికి వెళ్ళి నుంచోండి అన్నాడు, పంపించేశాడు. మేము కోట్లు వేసాం అన్నాడు, ఇంకంతే. అంతేగాని పలానా రోజు వాయిదా వేసాము, వాయిదాకు రండి మీరని కూడా మమ్మల్ని పిలవలేదు. ఆ రోజే 2019 2వ నెలలో మమ్మల్ని పిలిచారు. 2వ నెల 19 2వ నెల 2019 2వ నెల వీళ్ళు ప్యాట్లు వేసి దాన్ని అమ్మేశారు భూమిని. అలా ఎలా జరిగిద్ది? కోర్టులు వేసామన్నారు, కోర్టుకు పిలిపించారు. వీళ్ళకి ఎలా చేస్తారని చెప్పేసి నేను మళ్ళీ అర్జీ మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వీళ్ళకి అందరికి పెట్టుకుంటూ వస్తున్నా. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నది. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఇంటి చుట్టూ తిరిగా, జగన్ గారింటికి చుట్టూ. ఏనాడు ఆయన కంటికి నాకు కనపడింది లేదు, ఆయన ఏ అర్జీ కూడా చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఏ ప్రజలతో ఆయన మాట్లాడాల. అక్కడ నన్ను బెదిరించారు, చాలా బెదిరింపులు అయిపోయినాయి. అక్కడ పోలీసు వాళ్ళు నన్ను పక్కలాకి వెళ్ళిపోవటం, పక్కన కూర్చోబెడతాం, అలాగే నన్ను హింసించేశారు భలే పోలీసులు. అక్కడ కూడా ఒక ఎస్సీ అయితే ఆడన్నాడు, అక్కడ నీ దగ్గర వజ్జాలు ఎత్తుకొని రా అన్నాడు. వజ్జాలు ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తా నేను? వజ్జాలు ఉంటే నేనే చేసుకుంటాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా నాకు. ఆ ఎస్సీ అట్లా మాట్లాడాడు. నీ కాడ ఏమి లేకపోతే మేము ఏం చేయమంటాం అన్నాడు. అదేం సార్, ఏమి లేవనే కదా సార్ మేము చెబుతున్నాము, ఇలా పోయినాయి వాళ్ళు నూకేశారని చెప్పే కదా మేము పెట్టుకుంటున్న కాగితాలు అని చెప్పేసి మాట్లాడా. నువ్వు వెళ్ళి తీసుకురావమ్మా అరకొండ, వజ్జాలు తీసుకొని రాపో మాట్లాడదాం అని రివర్స్గా మాట్లాడాడు ఆ ఎస్సీ. అక్కడ ఎంఆర్ ఆఫీసులో ఉన్నప్పుడు డీటీ గారు ఎంఆర్ఆ కింద ఉన్నాడు. అక్కడ రాసే కాడ ఆయనే ఉన్నాడు. సార్ ఏంటి సార్ మీరు ఉన్నారు కదా సార్ అక్కడ ఎంఆర్ ఆఫీసులో, ఆ రోజు చూశారు మీరు, నేను చెప్పిందంతా కూడా మీరు విన్నారు సార్, మీకు తెలుసు అని చెప్పేసి తెలుసు శాంతి అని చెప్పేసి ఏంటి సార్ ఇంకా మాకు న్యాయం జరగదు సార్. ఏంటి సార్ అంటే, అయిద్ది శాంతి అయిద్ది, మేము పై అధికారులు పంపిస్తాంగా, కరెక్ట్ కాడికి పంపిస్తాము అని ఇలాగా మాకు సాకులు చెప్పాడు. 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఒక అర్జీ పెడుతూనే ఉంటున్నా, కలుపుతూనే ఉంటున్నా, మాట్లాడుతూనే ఉన్నా. వేసిమంటి సమాధానం అట్నుంచి రాలా. నాకు బెదిరింపులు అయిపోయినాయి. ఆడికి వెళ్ళినప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నానని నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు. పోలీస్ స్టేషన్లో కూడా పొద్దున్నే సాయంకాలం కూర్చోబెట్టారు. ఇట్లాగా జరిగింది. సరే, జగన్ ప్రభుత్వం అయిపోయింది, పోయింది. ఆక్రమించిన వాళ్ళు వాళ్ళే, కబ్జా చేసింది వాళ్ళే. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కబ్జా చేశారు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అమ్ముకున్నారు. మాకు వేసినట్టు న్యాయం జరగల. ఇప్పుడు మరి 3 మారారు ముఖ్యమంత్రులు. అంటే జగన్ గారు మరి చంద్రబాబు అన్నయ్య మారారు. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ప్రభుత్వం ఉంది. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మేము 4 తరాల కూడా తెలుగుదేశం పార్టీ. మా అమ్మ కానించి, మా కానించి, మా పిల్లల కానించి, పిల్లల కానించి, ఈ 4 తరాల్లో నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ అంటే మమ్మల్ని కొట్టారు, నువ్వు తెలుగుదేశం పార్టీ దానివని అని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఎంతగానో నేను తిరుగుతున్నాను, మరి బాధపడుతున్నాను. మరి అధికారులు కూడా మరి ఇంతవరకు మరి పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. నా సమస్య అది. మరి పెద్దవాళ్ళు వాళ్ళ కాడ నేను తిరుగుతున్నా. చంద్రబాబు నేను కలిశాను, లోకేష్ బాబుని కలిశాను, పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళాను, కానీ పవన్ కళ్యాణ్ నేను కలవలేదు. వీళ్ళందరితో కలిసి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇదిగో అమ్మ చూద్దాం, అదిగో చూద్దాం అమ్మ అంటున్నారు, అర్జీలు చూస్తున్నారు, మరి పంపిస్తున్నారు. మరి ఆఫీసుల్లోంచి కూడా కలెక్టర్ కాడ పంపిస్తారంటే కలెక్టర్ కాంచి మరి ఎస్టిమేట్ సమాధానం రావట్లేదు. ఫోన్లు మటుకు వస్తున్నాయి, ఇంకా ఏ న్యాయం జరగలేదండి, ఏ పరిష్కారం కాలేదు నాకు అని చెప్పి మాట్లాడుతున్నాను నేను. మరి చంద్రబాబు అన్న ఇంటికాంచి లోకేష్ బాబు అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. వెంకటపాలెం ఎలకపూడి సచివాలయం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. బైపాస్ చంద్రబాబు అన్న ఆఫీసు
అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. బైపాసు మరి పవన్ కళ్యాణ్ ఆఫీసు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. తర్వాత గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి కాంచి ఫోన్లు వస్తున్నాయి. ఇన్నిసార్లు నుంచి ఫోన్లు వస్తున్నాయి కానీ నాకనేది న్యాయం జరగల, మాకనేది ఎటువంటి పరిష్కారం జరగల. ఇప్పటికన్నా అయ్యిద్దని మేము ఆశతో ఉన్నాం. ఇప్పుడు అందరం ఓట్లేసి మేము చంద్రబాబు అనే గెలిపించాం. మా కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్న అందరికి ఫోన్లు చేసి చంద్రబాబు అనే మనకు చేస్తాడు, ఆయనకి మీరు అందరూ వేయండి ఓట్లు అని చెప్పి వేయించి మేము అందరం ప్రార్థన చేసి అవన్నీ గెలవాలని అందరం మేము ప్రార్థన చేసి మరి గెలిచాడు. దేవుడి దేవాళ్ళ గెలిచాడు అంటే మేము ఒక్కరే కాదు, అందరూ వేయబట్టే గెలిచాడు. బాగానే ఉంది. మరి ప్రజల సమస్యలు కూడా ఎవరికి ఇబ్బంది ఉంది, ఎవరికి బాధలు ఉన్నాయి, కొద్దిగా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు అనే ఇస్మంటి కొద్ది చూసి మరి ఎక్కడో లేదు, మరి తాడేపల్లి ఊళ్ళోనే ఉన్నాము, వాళ్ళ మధ్యలోనే ఉన్నాం. మరి ఏదో దేశం కాదు కదా, ఇక్కడే కదా, వాళ్ళు పక్కనే ఉంటున్నాం. మొత్తం ఇక్కడ ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎన్ని పిండి పేసులు అన్నీ తెలుసు. అనేళ్ళకి తెలియదేం లేదు. మరి రికార్డుల్లో అడంగుల్లో చూసి ఎంక్వైరీ చేసి మా గురించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నేను కలిసి నేను మాట్లాడాను ఫస్ట్లోనే. మరి ఆ అన్నయ్య నాకు కండవ కూడా మెళ్ళ వేశాడు. ఆయన కాళ్ళు పట్టుకొని నేను అన్నయ్య నా సమస్య దాన్ని చెప్పి మాట్లాడాను. సరేనమ్మా చూద్దాం అన్నాడు. లోకేష్ బాబుని గెలవకు ముందే 5 సార్లు కలిసా నేను. కలిసి మాట్లాడా. అమ్మా మన పార్టీ రాని చేద్దాం, నువ్వు నాకు గుర్తున్నావు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి మాట్లాడాడు. సరే సార్ అన్న. తర్వాత గెలిచినాక కూడా 3 సార్లు కలిసా ఆఫీసుకి వెళ్ళి. చంద్రబాబు అన్నయ్య ఇంటి దగ్గర పొద్దున్నే పోయి తెల్లరిగట్లో పోయి 3:30కి 4ంటికి వెళ్ళి ఆడ కూర్చొని సిప్పు రాపించుకొని లోనికి వెళ్ళి కలిసి మరి అక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళి ఆయన ఒక ఈడియా కూడా తెచ్చుకుంటుంటే నన్ను పోలీసులు అక్కడ ఇబ్బంది పెట్టి అన్నాను, మేము పార్టీ తరఫున వాళ్ళని కావాలంటే మీరు తాడేపల్లి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పేసి మాట్లాడా. సరే అక్కడ కూడా లోకేష్ బాబుని నేను కలిశాను. అక్కడ అర్జీలు ఇచ్చాను. అయ్యా మా సమస్య ఇది, నీకు తెలుసు, అంతకుముందు 4 సార్లు కలిసి మాట్లాడాను నీతోటి, చూద్దామన్నారంటే అవునమ్మా నువ్వు గుర్తున్నావు, మర్చిపోలేదు మేము అని చెప్పేసి అన్నాడు. సరే 3 సార్లు కలిసి మాట్లాడాను, ఇచ్చాను. మళ్ళీ తర్వాత వెళ్తే ఆయన అమెరికా ఆడుకో వెళ్ళాడంట. అర్జీ మటుకి అక్కడ ఇచ్చి వచ్చాం. అక్కడ 2 సార్లు ఇచ్చి వచ్చాను బయటే అర్జీలు. తర్వాత ఇంకోసారి వెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మ ఇన్నిసార్లు వస్తున్నా సార్, నేను మరి నాకు పరిష్కారం న్యాయం జరగలేదు. ఏంటంటే అమ్మ నువ్వు ఇక్కడ కాదు ఎలకపూడి వెళ్ళు సచివాలయం కాడికి అని చెప్పి సచివాలయం కాడికి పంపించారు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఎండలో పడి ఆ రోజంతా తిండి లేదు, అన్నం లేదు, ఏం లేదు. మరి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ రోజు చంద్రబాబు అన్నయ్య లోకేష్ బాబు మీటింగ్లో ఉన్నారు. ఆ రోజు ఉన్నారు కానీ మీటింగ్లో ఉన్నారు, కలవలేదు. ఏఆర్ ఆఫీసులో ఆ కాగితాలు తీసుకొని అమ్మా మేము చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను పంపించేశారు. ఇంకా సాయంకాలం ఇంటికి వచ్చాను. నేను ఇన్నిసార్లు నేను అర్జీలు ఇస్తున్నాను, మన సమస్య ఇదని నేను చెబుతున్నా. మాకు భూమి లేకపోతే ఇన్నిసార్లు నేను తిరగనగా అధికారుల కాడికి. మరి భూమి పోయిందనే కానీ చెప్తున్నాను. మరి ఆ భూమి మేము మా కింద లేకపోతే మాకు భయమే కదా అధికారుల కాడ తిరగాలంటే. మరి ఇన్నిసార్లు నేను వెళ్తున్నానంటే భూమి మాది కాబట్టి అధికారులు కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మాదని వాళ్ళకి తెలుసు, మాకు అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి, మరి ఒక రౌడీజం గోండేసం జరిగిందని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు కబ్జాదారులతో కొమ్మక్కైపోయి ఎటువంటి పరిష్కారం న్యాయం జరగకుండా చేశారు. ఇప్పుడు నేను తిరుగుతూనే ఉన్నా. మరి నెల వచ్చేసి మరి మే నెల వచ్చేస్తుంది, మరి సెలవులు ఇచ్చేస్తారు, ఏ ఆఫీసులు ఉండవు, ఏ అధికారం ఉండరు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి? మరి ఇటువంటి సమస్యలు నేనే కాదు ఎంతోమంది ఉన్నారు, ఎవరికి ఇటువంటి న్యాయం జరగట్లేదు. ఇప్పటికైనా తెలుసుకొని చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ మరి తెలుసుకొని
ఎవరికే సమస్య ఉందో ఆ సమస్యలోంచి వచ్చి మాట్లాడి న్యాయం చేయండి. ఇది భూమి సమస్య. 5 ఎకరాలు 28 సెంట్లు భూమి, ఒక్క సెంటు కూడా మా దగ్గర లేకుండా చేశారు. అది మేము అమ్మలేదు. ఒక్క రౌడీజంగా గూండాయిజంగా జరిగింది ఇది. మా అమ్మను బెదిరించి మా అన్నయ్యని చంపేసి తర్వాత మా అమ్మను కూడా చంపేశారు. ఆమెను కొట్టి ఆ దెబ్బలతో పడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి విజయవాడ వేసుకెళ్ళాం, చనిపోయింది. ఆమెను 10 సార్లు కొట్టారు, మా ఇళ్ళ కాడకు రావద్దు, మమ్మల్ని అడగద్దని. తర్వాత మా మీద మా పిల్లల మీద దాడి చేశారు. 4 తరాల నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు ఈ కబ్జాదారులు. ఆ ఊళ్ళో మాకు న్యాయం జరగట్ల. మేము ఒంటరిలో అయిపోయాం ఆ సీతానగర్లో. మరి అందరూ అంటారు, మీకు ఎంత భూమి ఉండి మీరు ఎందుకు ఏమీ లేకుండా అయిపోయారని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని. ఉంది, మా చేతిలో లేదు. కబ్జాదారుల చేతిలో ఉంది, రౌడీల చేతిలో ఉంది, గూండాల చేతిలో ఉంది. మేమేం చేయాలి? మేము ఎవరి కాడికి వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? మాట్లాడిన వాళ్ళందరితో నేను అయిపోయినాయి. అతికేళ్ళతో ఎవరితో మాట్లాడాలో అందరితో నేను మాట్లాడాను, అందరికంటే నేను తిరిగాను. వీళ్ళు ఒంటరోళ్ళు, వీళ్ళు ఏం చేయలేరని చెప్పి అధికారులు కూడా పట్టించుకోవట్లా. మరి ఎన్నిసార్లు ఎన్నో కూడా, అమ్మా నీ సమస్య ఇది కాబట్టి మేము మాట్లాడతాం, మేము చేస్తాం అని చెప్పి అనలేకపోతున్నారు. వెళ్ళినప్పుడు ఏదో సాకులు చెప్తున్నారు, చూద్దాం, వస్తాం, మీరు వెళ్ళండి, ఏ మాటలు. కానీ వాళ్ళు వచ్చి గట్టిగా వాళ్ళని పిలిపించింది లేదు, మాట్లాడింది లేదు. అదేంటి పద్దా మమ్మల్ని పిలిపిస్తారు. మమ్మల్ని పిలిపించి మండల ఆఫీసులో ఇప్పుడు ఉన్నాయి అమ్మారం, మమ్మల్ని పిలిపించి 8 గంటలు కూర్చోబెట్టి మేము 4 కుటుంబాల మీద ఒక 7గురు వెళ్ళాం. మమ్మల్ని కూర్చోబెట్టి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, మా పేర్లను రాసుకొని, మా కుటుంబాలు ఎవరెవరు ఉన్నాయి అందరి పేర్లు రాసుకొని చూద్దాం అని చెప్పి అమ్మారో అన్నీ రాసేసుకున్నాక చూసుకున్నాక ఆయన ఏమన్నాడు, ఆ భూమి మీ కింద లేదు, వాళ్ళు అమ్మేసుకున్నారు, మేమేమి చేయలేము, మేము ఆ ఇల్లు పీకలేము అని చెప్పి మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళు లంచాలు తినేశారు కదా వాళ్ళ దగ్గర. మరి ఏమైనా చేస్తే వాళ్ళని ఏమైనా చేస్తారని వాళ్ళకి భయం. అందుకే వాళ్ళని ఏం అనలేక మమ్మల్ని బాధ పెడుతున్నారు ఈ అధికారులు. మేమంటే ఏం అనలేముగా, మేమేం అనలేము, మేమేం చేయలేము, అందుకని మమ్మల్ని భయపెడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మా గురించి మీరు ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి, ఆ భూమిని రికార్డులు చూడండి, అడంగల్లో చూడండి, పాత రికార్డులు పాత అడంగల్లో చూడండి, కొత్త వద్దు. ఇప్పుడు కొత్తగా మార్చారేమో, కొత్త మటుకొద్దు, పాత అట్లో ఉన్నాయి చూడండి దయచేసి. ఎందుకంటే మా బొట్టోళ్ళు ఎంతోమంది బలైపోతున్నారు ఎంఆర్ఓ వాళ్ళ, ఈఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ వాళ్ళు చేసే పనులకి బలైపోతున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి, మమ్మల్ని చంపకాకండి. మీకు మొక్కుకుంటున్నాను నేను, మీ కాళ్ళ కాడ మొక్కుకుంటున్నాను నేను. దయచేసి అధికారులు కూడా ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి నేనేం చెప్తాను కూడా మీరు వినండి. మాకు న్యాయం జరిగించండి, మమ్మల్ని మీరు చంపే కాకండి. అంతకుముందు ఆల్రెడీ 2 చంపేశారు, మమ్మల్ని చంపకాకండి. మాకు న్యాయం చేయండి, మాకు బతుకు తెరువు చూపించండి. మీ దగ్గర నేను మొరపెట్టుకుంటున్నా, నా మొర మీరు ఆలకించండి. నేను దేవుడి దగ్గర కూడా ఇట్లా మొరపెట్టుకోలేదు, అధికారుల దగ్గర నేను మొరపెట్టుకుంటున్నా. నా మొర మీరు ఆలకించి నా సమస్య ఏంటో మీరు చూడండి. నేనే కాదు, ఎంతోమంది సమస్యలతో బాధపడుతున్నారు. భూములు బాగొట్టుకొని, స్థలాలు బాగొట్టుకొని కబ్జాదారులు బలైపోతున్నారు. మరి నేను 4 సార్లు బయటపడ్డా సావులోంచి. మీరు చూడండి, మా వీడియోలు చూడండి, చూసి నాలో ఏమైనా తప్పు ఉంటే మీరు నన్ను శిక్షించండి. నేను కాదంట్లా, మా తరపు న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మీకు నమస్కారం చేసుకుంటున్నా నేను. నా వీడియో చూడండి, మీరు మీ దాకా రావాలి ఈ వీడియో అని చెప్పి అనుకుంటున్నాను. మరి అధికారులు ఎవరైనా చూసినా పై అధికారులకు పంపండి ఈ వీడియోని. చూసి మీరు వదిలే కాకండి. నా సమస్య అది అసమటిది, పెద్ద సమస్య నాది, చిన్న సమస్య ఏం కాదు. నేను ఇవాళ వీడియో చేస్తున్నాను, మీరు నా వీడియో చూసి నన్ను కొద్దిగా అర్థం చేసుకోండి. నా సమస్య మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంతో పోరాడుతున్నా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు,
2003 కానించి 2025 దాకా నేను తిరుగుతూనే ఉన్నా ఆఫీసుల చుట్టూ. ప్రతి అధికారి కాళ్ళు నేను పట్టుకుంటున్నా, ప్రతి అధికారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నా. నాకు న్యాయం చేయండి, నాకు అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయండి. ఆడవాళ్ళని బతికించండి, ఆడవాళ్ళని చంపే కాకండి. ఆడవాళ్ళని చంపిస్తే సృష్టి ఉండదు ఇంకా. ఆడవాళ్ళని చంపేస్తున్నారు, ఆడవాళ్ళని చంపే కాకండి. ఆడవాళ్ళని బతికించండి, బీదవాళ్ళని బతికించండి, అనాథలను బతికించండి. మా గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఒంటరిగా జీవిస్తున్నాం మేము, మాకెవరు లేరు.